ఇస్సాకుని ఆ దేవాదేవుడు బలి అడిగితే దేవుడు లేడు అని మాట్లాడలేదు. హల్లెలూయా. దేవుడు లేడు అని మాట్లాడలేదు. నా దేవునికి నమ్మకముగా నేను జీవించాలి, నిజముగా దేవుడే ఇచ్చినట్లయితే నా కుమారుని ఎందుకు తీసుకుంటాడు అని ప్రశ్నించలేదు. ఈ రోజులో చాలా మంది ప్రశ్నించేవారు ఉంటున్నారు. నాకెందుకు చేయలేదు, నా కుమార్తెకి ఎందుకు చేయలేదు, నా కుమారుడికి ఎందుకు చేయలేదు, ఎందుకయ్యా వివక్ష చూపిస్తున్నావు అనేటువంటి బుద్ధిహీనత కలిగిన వారుగా ఉండకూడదు, అజ్ఞానులుగా ఉండకూడదు. నీ దేవునికి సమస్తమును కూడా సాధ్యమే, నువ్వు దేవుని సన్నిధిలో సమస్తము నా దేవుడు నాకు చేయగలడు అని విశ్వాసము దేవుని పైన ఆధారపడినట్లయితే దేవుడు ఏం చేసినాడండి? జనములకు స్వాస్థ్యముగా అబ్రహాము పేరుని విశ్వాసములకు తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మన జీవితం